ఎస్ అఫ్ కోర్స్ బాధగా ఉంటుంది సాయి కృష్ణ గారు. మీరు కూడా ఒక యూట్యూబరే, మీకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందనేది. ఎవ్రీ సండే మీరు నన్ను కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను సమాధానాలు అయితే ఈ ఎపిసోడ్ ద్వారా, అదేనండి సండే టెక్ Q&A ఎపిసోడ్ 35కి మీ అందరికీ స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఏంటో చూసేద్దామా. సో మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ఫయాజ్ గారు అడుగుతున్నారు, మీరు నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో ఏంటి, మీరు ఆ మొబైల్ ఫోన్స్ని ప్రైమరీ కింద వాడతారా, ఎందుకు వాడతారు? 100% నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్బాక్స్డ్ మొబైల్ ఫోన్ అన్నిటినీ కూడా నేను యూస్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అలా యూస్ చేస్తేనే దీంట్లో ఉండేటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, అలాగే కాన్ ఎలిమెంట్స్ ఏంటి అనేది నేను మీతోటి ఇన్ డెప్త్గా అయితే డిస్కస్ చేయగలను అండ్ ఫుల్ రివ్యూని అయితే ప్రొవైడ్ చేయగలను. నెక్స్ట్ వచ్చి అన్బాక్సింగ్ వచ్చినప్పటికే మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం X50 అనుకుంటున్నాను. ఒకవేళ ఇండియాలో మనకి ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తే, లేదన్నట్లయితే రియల్మీ నుంచి వచ్చేటువంటి 6 మొబైల్ ఫోన్ కూడా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నరేంద్ర గారు అడుగుతున్నారు, న్యూ స్మార్ట్ టీవీస్ ఎప్పుడు లాంచ్ అవుతాయి? మేబీ ఇప్పుడైతే మీకు ఏం లాంచెస్ ఉండవు స్మార్ట్ టీవీస్ అయితే, మొబైల్ ఫోన్స్ లాగా అయితే కాదు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మోస్ట్లీ అక్టోబర్ లేదా నవంబర్ కల్లా మనకి సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, జూన్ జూలైలో అనౌన్స్ చేస్తూ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి మనోజ్ కుమార్ గారు అడుగుతున్నారు, బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50,000 ఆసూస్కి సంబంధించినటువంటి టఫ్ సిరీస్ లేదా రోగ్ సిరీస్ చూడండి, గేమింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ స్ట్రావియా గారు అడుగుతున్నారు, హాయ్ అన్నయ్య, బెస్ట్ హెడ్ ఫోన్స్ అండర్ 10K ప్లీజ్ సజెస్ట్ చేయండి. 10K లోపల మీకు బెస్ట్ హెడ్ ఫోన్స్ అన్నట్లయితే కనుక స్కల్ క్యాండీ చూడండి, స్కల్ క్యాండీ చాలా బాగుంటాయి ఆడియో క్వాలిటీ, లేదా JBL కూడా చూడండి, మ్యూజిక్ ఈ రెండు సూపర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి 3 స్టార్ అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే, బ్రో వివో Y91, 95, 93కి ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది? ఇలా అయితే మనం ఎప్పుడు చెప్పలేము, అంటే ఈ డేట్లో మనకి ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది అని చెప్పి. మేబీ వీళ్ళు 2 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు, 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు. కొన్ని కంపెనీస్ ఎవ్రీ మంత్ ఇస్తాయి. ఒక్కొక్కసారి అప్డేట్ రిలీజ్ చేసిన 2వ రోజు కూడా మరొక అప్డేట్ అయితే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిల్లో మనకి ఏ విధమైనటువంటి క్లారిటీ అయితే ఉండదు, ఎందుకంటే వీటిని ఆప్టిమైజ్ చేస్తూ రిసీవ్ చేసేటువంటి, అంటే అప్డేట్స్ని మనకు పుష్ చేసేది కంపెనీస్ కాబట్టి. ఈవెన్ యాపిల్ కూడా మనకి ప్రతి మంత్ అప్డేట్ ఇస్తుందని గ్యారంటీ అయితే చెప్పలేం. వివో అయితే కొంచెం అప్డేట్స్లో డిలే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి నాగ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ X2 లేదా పోకో X2 మీరైతే ఏది తీసుకుంటారు? అది డిపెండ్స్ అపాన్ ద యూజర్స్. ఒకవేళ మీరు ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కనుక ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు డిస్ప్లే పరంగా రియల్మీ X2 ఏదైతే ఉందో బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడుతుంటారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి పోకో X2 బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అంటే కాపర్ పైప్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ఇండియాలో మొట్టమొదటిసారిగా IMX686 సెన్సార్తో వచ్చింది కాబట్టి ఇది బెటర్గా కెమెరా పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలదు కంపేర్ టు ద రియల్మీ X2 కన్నా. వీలైతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కెమెరా రివ్యూని కూడా అతి త్వరలో మీ ముందు తీసుకొస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి టీరెట్ వీడియోని కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్, ఇక్కడ కార్డులో వదిలేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికి యశ్వంత్ అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, అన్న MWC ఈవెంట్లో MI TV 5 Pro లాంచ్ అవుతుందా? ఇంకెక్కడ MWC ఈవెంట్, ఆల్రెడీ ఇది క్యాన్సిల్ అయిపోయింది. మోస్ట్లీ వీళ్ళు జూన్ జూలైలో మనకి ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది MI 5 సిరీస్, ప్లీజ్ బీ పేషెంట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి హరి అడుగుతున్నారు, మీకు మ్యారేజ్ అయిందా? ఎస్, నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప కూడా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి లోకేష్ గారు అడుగుతున్నారు. ఈయన క్వశ్చన్ అంటే, పిక్చర్ అప్స్కేలింగ్ టెక్నాలజీ అంటే ఏంటి బ్రో? IPS ప్యానల్ వర్సెస్ VA ప్యానల్. సో పిక్చర్ అప్స్కేలింగ్ టెక్నాలజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్డీలో ఉంది పిక్చర్, దాన్ని 4Kలో మీకు ప్రజెంట్ చేయడమే అప్స్కేలింగ్ అని అంటాం. లేదా 4Kలో ఉన్నది మనకి 1080pలో చూపించడాన్ని డౌన్ స్కేలింగ్ అని అంటాం. సో ఈ టెక్నాలజీ అనేది ఏంటిదంటే మనకి కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ కోసం తీసుకొస్తారు అంతే. ఇకపోతే IPS ప్యానలా లేదా VA ప్యానలా అని అంటే కనుక ఇక్కడ మీకు IPS ప్యానల్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది VA ప్యానల్ కన్నా, ఎందుకంటే నెగిటివ్ షేడ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రసాద్ గారు అడుగుతున్నారు, ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఎప్పుడు వస్తాయి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆఫర్స్ ఆన్లైన్ షాపింగ్. వీలైతే నేను దీనికోసం డెడికేటెడ్గా ఒక వీడియో అయితే తీసుకొస్తాను. ఎక్కువగా అయితే వీళ్ళు ఫెస్టివ్ సీజన్స్లో మన ముందు తీసుకొస్తూ ఉంటారు. పోకో X2 లేదా రియల్మీ X2 రెండిట్లో కూడా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయండి బ్రదర్ ప్లీజ్. డెఫినెట్లీ నేను చేస్తాను, కానీ నా దగ్గర అయితే ప్రస్తుతం పోకో X2 మాత్రమే ఉంది. రియల్మీ X2 అయితే నేను పర్చేస్ చేయలేదు. వీలైతే ఎవరి దగ్గర ఉందంటే కనుక డెఫినెట్లీ, ఒకవేళ నా సరౌండింగ్స్లో ఎవరన్నా, అంటే హైదరాబాద్ నాగోల్ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉన్నారన్నట్లయితే కనుక జస్ట్ నాకు ఒక ఫోన్ కాల్ లేదన్నట్లయితే ఒక కామెంట్ అయితే పెట్టండి, డెఫినెట్లీ నేనే మీకు కాల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే హరీష్ గారు అడుగుతున్నారు, ఐఫోన్ SE మొబైల్ ఫోన్ని మొత్తం ఓవర్నైట్ ఛార్జ్ పెట్టడం వల్ల ఏమైనా అవుతుందా? ఏం కాదు, దాని లోపల ఆటో కట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. యేష్ బాబు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, గివ్ అవే లేదా? 100% నా ఛానల్లో ఎప్పుడు నేను గివ్ అవేస్ని అయితే ప్రొవైడ్ చేయను, ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తుంటారు, దాంట్లో ఒక్కడికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. డెఫినెట్లీ అలాంటివి అయితే నేను నా ఛానల్లో తీసుకొని రాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికే మనకి ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు, అన్న నువ్వు చెప్పేటువంటి విధానం చాలా బాగుంటుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్
సక్సెస్ అవుతావు. డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న నేను మిడిల్ క్లాస్ వాడిని, నాకు బజాజ్ ఈఎంఐ కార్డ్ కావాలి, అయితే నా సిబిల్ స్కోర్ నాన్ వస్తుంది చూపిస్తుంది, ఎటువంటి లోన్స్ కూడా తీసుకోలేదు, నాకు ఇస్తారా అన్న? 100% ఇస్తారు, దానికి ఏం సంబంధం లేదు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది అన్నట్లయితే మీ నియర్ బై అవుట్లెట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఒక మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ పర్చేజ్ చేసేటప్పుడు మీకు 200 రూపీస్ అడిషనల్గా పే చేస్తే మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ శంకర్ రెడ్డి గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, X50 Pro ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇన్ ఇండియా అండ్ లాంచ్ డేట్. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇది 25,000 to 30,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సేమ్ X2 Pro ప్రైస్లో తెచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మేబీ వీళ్ళైతే ఈ ఫిబ్రవరిలో లాంచ్ చేస్తున్నారు, కానీ మనకు వచ్చేటప్పటికి ఇండియాలో మేబీ జూన్ ఆర్ జూలై కల్లా తెచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ ఏప్రిల్లో తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి చిరంజీవి గారు అడుగుతున్నారు. ఎన్నత్ర క్వశ్చన్ అంటే 10,000 to 13,000 రూపీస్లో మంచి ఫోన్ చెప్పండి. ఆ 13,000 రూపీస్కి మీరు ఇంకొక 3,000 వేసుకున్నారంటే పోకో X2 వస్తుంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి టిప్పేష్ గారు అడుగుతున్నారు. ఎన్నత్ర క్వశ్చన్ ఏంటంటే 32 ఇంచెస్లో బెస్ట్ టీవీ. వియూ సినిమా సిరీస్లో అయితే 32 లేదు, వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ చూడండి, లేదు అన్నట్లయితే కనుక ఎంఐ 32 ఇంచెస్ చూడండి. 32 ఇంచెస్లో ఆల్మోస్ట్ అన్ని సేమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి నాకు ప్రవీణ్ గారు అడుగుతున్నారు. ఎన్నత్ర క్వశ్చన్ అంటే నా OnePlus 6T మొబైల్ ఫోన్కి డిస్ప్లే పోయింది. హైదరాబాద్ కేర్లో అడిగితే 9,000 అంటున్నారు, బయట సర్వీస్ సెంటర్లో అడిగితే 6,000 అంటున్నారు. ఏం చేయమంటావు బ్రో? నోట్ కొంచెం ఏదైనా ఉంటే హెల్ప్ చేయి బ్రో ప్లీజ్. ఈ వీడియో కింద మీకు కామెంట్ చేయండి, మీ మొబైల్ నెంబర్ చేయండి, నేనైతే మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, దే కెన్ ఫిక్స్ ఇట్ ఫర్ రీజనబుల్ ప్రైస్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి శ్రీకాంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, హోమ్ థియేటర్లో డాల్బీ అట్మాస్ వర్సెస్ డాల్బీ విజన్ విచ్ ఇస్ ద బెటర్? డాల్బీ విజన్ అనేది వీడియో టెక్నాలజీకి సంబంధించింది, డాల్బీ అట్మాస్ అనేది ఆడియో టెక్నాలజీకి సంబంధించింది. రెండు డిఫరెంట్ కేటగిరీ. డాల్బీ అట్మాస్ ఫెంటాస్టిక్ ఉంటుంది, చూడండి. జీవి ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఇన్నత్ర క్వశ్చన్ అంటే ప్రసాద్ గారు వీడియో చేశారన్న పోకో X2 అండ్ రియల్మీ X2 ఛార్జింగ్ అండ్ డ్రెయిన్ టెస్ట్ గురించి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, మీరు ఏమంటారు? పోకో X2 ఛార్జింగ్ అయిపోయింది, రియల్మీ X2 నియర్లీ 40% ఛార్జింగ్ మిగిలింది. ఇంకా పోకో X2లో 60 హెడ్జెస్లోనే యూజ్ చేశారు, 120 హెడ్జెస్లో యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది కదా అని చెప్పి. సో అది డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి యాప్, అలాగే మీరు వాడేటువంటి డిస్ప్లే యొక్క బ్రైట్నెస్, అలాగే మీరు వాడేటువంటి డేటా కన్జంప్షన్, ఇలా డిఫరెంట్ పారామీటర్స్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ 100% ఈ బ్యాటరీ డ్రైన్ అనేది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆప్టిమైజేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఫోన్స్ చూసారనుకోండి, ఐఫోన్స్లో వచ్చేటప్పటికే మీకు కేవలం 2,500 mAh లోపలనే బ్యాటరీస్ అన్ని ఉండడం జరుగుతుంటుంది. ఈవెన్ మొన్న ఐఫోన్ 11 Pro Maxలో కూడా, కానీ ఆల్మోస్ట్ 1 day బ్యాటరీ బ్యాకప్ని అయితే ప్రొవైడ్ చేసినాయి. అంటే కారణం దీంట్లో ఆప్టిమైజేషన్. ఇప్పుడు రియల్మీకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టంలో ఆప్టిమైజేషన్ ఒకలాగా ఉంటే, రెడ్మీకి సంబంధించినటువంటి MIUI 11లో ఆపరేటింగ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. మేబీ వీళ్ళు ఫ్యూచర్లో వీటన్నిటిని ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది 100% డిపెండ్స్ అపాన్ ద యూజర్స్. అండ్ మరొకటి 120 హెడ్జెస్లో యూజ్ చేశారంటే మీ బ్యాటరీ యొక్క డ్రైన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది కంపేర్ టు ద 60 హెడ్జెస్ కన్నా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికి పృథ్వీ అడుగుతున్నారు, అన్న 400 రూపీస్లో మంచి బేసిక్ ఇయర్ ఫోన్స్ చెప్పండి అన్న. 400 రూపీస్ కాదు, 600 రూపీస్ తీసుకోండి, రియల్మీ బడ్స్ 2 చూసుకోండి, బాగుంటుంది అన్న. K20 కొనొచ్చా? కొన్ని రోజులు వెయిట్ చేయండి, X50 వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికి మనకి అనిల్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో అన్ని మొబైల్ బ్రాండ్లు కూడా 2 కెమెరాలు లేదా 3 కెమెరాలను ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఎందుకు ప్రైస్ తీసుకోవడానికా? అవన్నీ పక్కకు పెట్టేసేసి ఒకే కెమెరాలు అన్నీ ఇచ్చి ప్రైస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది కదా. 100% అలాంటి మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ పిక్సెల్ చూడండి, ఒక్క కెమెరా దట్ డూస్ మెనీ థింగ్. ఈవెన్ ఫోటోగ్రఫీ విషయాల్లో మాత్రం గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి మించిన ఫోన్స్ అయితే లేదు. ఒకవేళ మీ బడ్జెట్ అంతా హెవీగా ఉందంటే సింప్లీ యూ కెన్ గో దట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికే మొహమ్మద్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, నా దగ్గర పోకో F1 ఉంది, X2కి అప్గ్రేడ్ అవ్వచ్చా? నన్ను అడిగితే F1 బెటర్, ఎందుకంటే దీంట్లో 730GA, అందులో వచ్చేటప్పటికి 845 చిప్సెట్ ఉంటుంది. ఇంకా దీని మీద బెటర్ కోర్స్ దానిలో ఉంటుంది కాబట్టి బెటర్ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, సూపర్ హుక్ ఛార్జ్ టెక్నాలజీ లేదా క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ? అలా అనేది ఏముండదు. ఇది ఒక్కొక్క కంపెనీ వాళ్ళ డెడికేటెడ్గా వీళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి టెక్నాలజీ. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫోన్లో బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫోన్లో బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇది డిపెండ్స్ అపాన్ హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఇలా అయితే మనం చెప్పలేము, రెండు కూడా బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎప్పటికీ మనకి సాయి కృష్ణ గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే, వాసు గారు మీకు రివ్యూ యూనిట్స్ రావట్లేదు కదా, మీకు బాధగా లేదా? ఎస్, అఫ్ కోర్స్ బాధగా ఉంటుంది సాయి కృష్ణ గారు, మీరు కూడా ఒక యూట్యూబరే, మీకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందనేది. ఏం చేద్దాం, కొంచెం సపోర్ట్ అయితే కావాలి. అండ్ మరొక విషయం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు మీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎప్పటికీ నరేష్ గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే, పోకో X2 లేదా రియల్మీ X2 రెండిట్లో ఏది బెటర్? చెప్పాను కదా బ్రదర్, AMOLED స్క్రీన్ కోసం అంటే దానికి వెళ్ళొచ్చు, ఆన్లైన్ వీడియో కంటెంట్ ఎక్కువ చూస్తానంటే గేమింగ్, అలాగే మీకు కెమెరాస్ బాగుండాలి అన్నట్లయితే కనుక పోకో X2 చూడండి, కెమెరాస్ మాత్రం ఫెంటాస్టిక్.
అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎప్పటికీ వెంకటేష్ గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే 28, 30, 50, 65 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు కదా మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా. మొబైల్ ఫోన్స్ ఏమైనా బ్లాస్ట్ అయితే 100% బ్లాస్ట్ కావు, ఎందుకంటే దీని లోపల ఉండేటువంటి ఛార్జింగ్ రెగ్యులేషన్ ఐసీ ఏదైతే ఉందో దాన్ని ఆ వాటేజ్కి సపోర్ట్ చేసే విధంగానే తయారు చేస్తారు కాబట్టి ఈవెన్ మన బ్యాటరీస్ అన్నీ కూడా వాటికి సస్టైన్ అవ్వగలవు అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్ వాటన్నిటిని కంట్రోల్లో ఉంచుకోగలదు కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే అన్న నువ్వేం చదువుకున్నావు, రీసెంట్గా పోకో X2 మొత్తాన్ని డిస్మాటిల్ చేసావు కదా అని చెప్పి. యాక్చువల్గా నేను వచ్చేటప్పటికే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి కాదు, ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ దిస్ అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక హై ఎండ్ టెక్నీషియన్ని కూడా. సో ఎలాంటి మొబైల్ ఫోన్ గ్యాడ్జెట్స్ అన్నా కానీ నేను సింపుల్గా డిస్మాటిల్ అయితే చేయగలను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి సంతోష్ గారు అడుగుతున్నారు ఎంత క్వశ్చన్ అంటే వాచెస్ అన్నింటిలో మనం ఈ సిమ్స్ని వాడుతున్నాం కదా, అలాగే మన ల్యాప్టాప్స్లో కూడా వాడుకోవచ్చా? 100% వాడుకోవచ్చు, కానీ కంపెనీస్ ఎందుకో ఈ టెక్నాలజీని మాత్రం డెవలప్ చేయట్లేదు. ఒకవేళ ఈ టెక్నాలజీని డెవలప్ చేశారంటే ఇన్ ఫ్యూచర్లో మనకి వైఫై లాగా సిగ్నల్ వస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మన ల్యాప్టాప్కి మనం ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్ నుంచి పర్సనల్ హాట్స్పాట్ పెట్టకుండానే యూజ్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇవాళ రేపు మనకి కార్స్లో కూడా ఈ సిమ్ టెక్నాలజీ వచ్చింది, ఎంజీ కార్స్లో. చంద్రకాంత్ గారు అడుగుతున్నారు ప్రెసెంట్ iPhone 7 తీసుకోవచ్చు? వద్దు బ్రదర్, iPhone 8కి వెళ్ళండి, దట్ విల్ బి బెటర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే హజ్ భాషా గారు అడుగుతున్నారు ఎంత క్వశ్చన్ అంటే పోకో X2 వర్సెస్ రియల్మీ X2 కెమెరా. సో నేనైతే పోకో X2ని యూస్ చేశాను, రియల్మీ X2ని అయితే నేను యూస్ చేయలేదు కాబట్టి నేనైతే చెప్పలేను. నాకైతే దీని కెమెరాస్ అయితే ఫెంటాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి లేటెస్ట్ సెన్సార్ కాబట్టి ఇదే బెటర్గా పెర్ఫామ్ చేయగలదు కంపేర్ టు ద రియల్మీ X2 కన్నా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అప్పటికే రవికిరణ్ గారు అడుగుతున్నారు ఎంత క్వశ్చన్ అంటే హువావీ మొబైల్ ఫోన్స్ ఇండియాలో ఎందుకు తీసుకొని రారన్న, ఇంతే బ్యాన్ చేశారు కదా. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అప్డేట్స్ కూడా ప్రాపర్గా రావు, ఈవెన్ ప్రాపర్ టీమ్ లేదు హువావీ ఇండియాలో. సో అందుకోసం మనకు చాలా తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ నిశాంత్ గారు అడుగుతున్నారు పోకో X2 వర్సెస్ రియల్మీ X2 దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీలైతే చేస్తాను. X2 నా దగ్గర అయితే లేదు, ఇందాక కాంటాక్ట్ చేయమన్నారు కదా. ఒకవేళ నాగోల్ లేదా మీరు ఎల్బీ నగర్ ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నారంటే కనుక కామెంట్ చేయండి. ఒకవేళ X2 ఉన్నట్లయితే వీలైతే నాకు 1 day ఇస్తే నేను ఈ డ్రైన్ టెస్ట్ కూడా ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చేస్తాను, ఎందుకంటే దీనికోసం నేను ఇప్పుడైతే ఫోన్ కొనలేను కదా, మనకి రివ్యూ యూనిట్స్ కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి తరుణ్ గారు అడుగుతున్నారు ఇన్నతో క్వశ్చన్ ఏంటంటే 4K వీడియో సపోర్ట్ అంటే ప్లే సపోర్ట్ చేసే విధంగా ఏదైనా ఒక బెస్ట్ ల్యాప్టాప్ చెప్పండి అని చెప్పి. నేనైతే ఒకసారి చెక్ చేస్తాను, చెక్ చేసి వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదా కామెంట్స్లో హైలైట్ చేసి పెడతాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం మీరు నన్ను కామన్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు. ఇకపోతే సాయంత్రం 7 o'clockకి యాజ్ యూజువల్గానే రెగ్యులర్గా మనం లైవ్లో అయితే కలుసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరైతే నన్ను లైవ్లో అడగచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.